హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. మీ నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ వల్ల నాకు డిఫరెంట్గా ఈ వీడియోస్ చేయడానికి ఒక హోప్ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు అందరి ఎనర్జీ ఇందులో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికి పర్సనల్గా ఇది మాత్రం కాదు. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ మాత్రం లీవ్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ మాత్రం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. ఇది మీరు గుర్తుంచుకోండి ప్లీజ్ దయచేసి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మరి చూసే వియర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఇప్పుడు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నువ్వు నీలా ఉన్నందుకు కృతజ్ఞతలు. నీకు ఈరోజు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు నాకు ఎనర్జీ అంట. చూద్దాం, దానికి అన్ని క్లారిఫికేషన్ తీసుకుందాం. ఈరోజే నీ రోజని ముందుకు సాగిపో. ఎప్పుడూ మంచినే గుర్తించు. ఓకే డాన్. ఎంత కష్టమైన పని అయినా నువ్వు చేయగలవు. మీ పర్సన్ ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ అనేది టారో డెక్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుందాం. ఫస్ట్ అసలు ఇక్కడ నువ్వు నీలా ఉన్నందుకు కృతజ్ఞతలు అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్లో డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. మీ కార్డ్స్ సఫర్ చేస్తున్నాను చెప్పు. ఎందుకు అంటే వాళ్ళు మీరు ఒక యూనిక్ పర్సన్ అండి. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిన పర్సన్కి యువర్ ఏ యూనిక్ పర్సన్ అని అర్థమయ్యింది. ఎందుకు అలా అర్థమైందంటే మీరు మాత్రము చేంజ్ కాలేదు. మీ పర్సనే అన్ని విధాలుగా చాలా విధాలుగా చేంజ్ అయ్యారు. వాళ్ళకి ఎందుకు అలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ చాలా బడన్గా అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్లో బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మోయలేని ప్రాబ్లం అనేది తనకి అర్థమయ్యింది. అంటే తనకై తను నెత్తికెత్తుకున్నారనమాట. మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు తనకై తను బరువు బాధ్యతలను ఎత్తుకెత్తుకోవడం వల్ల తనకు అనిపిస్తుంది మీరు మీలానే ఉన్నారు, అందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు చేంజ్ కాలేదు కాబట్టి. తన లైఫ్లో తను 24/7 చాలా కష్టపడుతూ ఉన్నారు. తను మనీ అర్నింగ్లో అయ్యుండొచ్చు. తను పనిచేసే దగ్గర కూడా ఒంటరిగానే ఉంటున్నారు. తను ఎవరితో మింగల్ అవ్వాలి అని అనుకోవటం లేదు. ఇంకొకటి మీ రిలేషన్షిప్ గురించి కూడా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాలి అని తను ఆలోచిస్తున్నారు. రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ నీకు ఈరోజు మంచి జరగాలని కోరుకుంటున్నా అని ఎందుకు అంటున్నారు ఇప్పుడు? ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ మీతోటి రిలేషన్షిప్ని కావాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ న్యూ బర్త్ చేయాలి అని అనుకుంటున్నారు. తను రిలేషన్షిప్లో గ్రోత్ లేదు, తను ఈ రిలేషన్షిప్లో ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది అవసరం లేదు, ఈ రిలేషన్షిప్ని ఇంతటితో ఎండ్ చేయాలి అని అనుకున్న పర్సను మళ్ళీ తనకై తనే ఆలోచించుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ఇప్పుడు మళ్ళీ న్యూ బర్త్ చేయాలి అని, మీతో రీయూనియన్ కావాలి అని, డెత్ ఆఫ్టర్ న్యూ బర్త్.
అందుకనే వాళ్ళు మీకు ఈరోజు మంచి జరగాలని కోరుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు ఎనర్జీ తీస్తున్నాం కాబట్టి అది అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి నమ్మక ద్రోహం అనేది జరిగింది. మీకు ఎంత చేశారో సేమ్ యూనివర్స్ అనేది మనం ఒకటిస్తే అదే సేమ్ రిపీట్ అవుతుంది అనేది యూనివర్స్ పక్కగా చూపించేసింది వాళ్ళకి. అందుకే వాళ్ళకి అక్కడ నమ్మక ద్రోహం జరిగింది. వాళ్ళు నమ్మించి మోసం చేశారు. అక్కడ ఉన్న పర్సన్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదో కానీ మీ పర్సన్ని నమ్మించి మోసం చేశారు. అందుకే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అలా మీకు చేసింది వాళ్ళకి ఆ కర్మ అనేది వాళ్ళకి కరెక్ట్గా అయ్యింది. నువ్వు నాకు అన్ని ఎనర్జీ అంటే నువ్వే నాకు ఎనర్జీ అన్న ఎందుకు ఫీల్ అవుతున్నారు మా వ్యూయర్స్ పర్సన్ ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళలో ఇన్నర్గా ఇంతకు ముందు లేని స్ట్రెంగ్త్ని ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. అగైన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చాలా ఒక పిరికి పర్సన్ లాగా వాళ్ళకి ప్రతిదీ ఏంటంటే ఓవర్గా థింకింగ్ చేసుకుంటూ ఓవర్ థింకింగ్ తోటి వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఎందుకు అలా చేశారు అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఎనర్జీలో ఉన్నారనమాట. అప్పుడు అంత పిరికి పర్సన్కి ఇప్పుడు ఇన్నర్గా స్ట్రెంగ్త్ అనేది ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు చూడండి, ఎంత యాక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారు యూనివర్స్ కూడా. నువ్వే నాకు ఎనర్జీ అంట. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డు. ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీరుంటేనే తనకి లైఫ్లో అన్ని విధాలుగా సపోర్ట్ అనేది దొరుకుతుంది అనేది తనకి అర్థమయ్యింది. అందుకే తను అక్కడ ఉన్న పర్సన్స్ ఏ విధంగా లొంగ తీసుకోవాలని చూసినా కూడా తను లొంగటం లేదు. తను కూర్చున్న భీష్మించుకొని కూర్చున్నారనమాట. అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, నాకు నా పర్సనే కావాలి. అలాంటి వాళ్ళు ఎందుకు వదిలేసిపోవాలి? సారీ అండి, ఏమనుకోవద్దు. ఈరోజే నీ రోజని ముందుకు సాగిపో అంట. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. కానీ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అలా అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ వాళ్ళ ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతున్నారని వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మీ పర్సన్ ముందేమో నువ్వు చేసింది మంచి పని, మంచిగా చేసావు అని అనడము, తను కొంచెం 4 అడుగులు వేయంగానే కావాల్సిందేలే, అంత మంచి పర్సన్ని వదిలేసి వస్తే దేవుడైనా కూడా ఇలాగే చేస్తారు అన్న విధంగా మాట్లాడడము, డిఫరెంట్గా. అంటే వాళ్ళకి ఎంత అవసరం ఉందో మీ పర్సన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఆ పర్సన్కి వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పనులు జరుపుకుంటూ మీ పర్సన్కి పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు దేవుని ప్రార్థిస్తున్నారు, నేను చేసిన దానికి దేవుడా నాకు మంచిగానే శిక్ష వేశావు అని పశ్చాత్తాపడుతున్నారు. ఈ పెయిన్ నుంచి, ఈ బాధల నుంచి నన్ను బయటికి పడి అని ఆలోచిస్తూ ఉన్నారు, అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ క్షణం ఇప్పుడు జరిగేదే రియల్ అని నమ్ము, అందుకే ఈరోజే నీ రోజని ముందుకు సాగిపో అని చెప్తూ ఉన్నారు మీకు. అగైన్ చూడండి, వాళ్ళు సాంప్రదాయాలు, సమాజము, బ్లాక్ ఎక్స్ట్రా అని కోతలు కోసిన పర్సను ఇప్పుడు మీ గురించి దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అగైన్ నాలెడ్జ్ పీపుల్స్ని మింగల్ అవుతూ ఉన్నారు. వాళ్ళలో మీరు ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఒక వే అనేది దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ ఉంది మీ వాల్యూ ఏంటి అని. ఇప్పుడు ఎప్పుడు మంచినే గుర్తించు అని ఎందుకు అంటున్నారు మా వ్యూయర్స్ పర్సన్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి ఇప్పుడు తెలిసింది గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని అర్థమయ్యింది. వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. దానికి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏదైనా పని చేయాలి అంటే ఒక టైం అనేది ఉంటుంది కదా, ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే తను ఇన్నర్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న ఇంటెన్షన్ ఒకటి. దానికి ఒక గుడ్ టైం అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఎక్కడన్నా టెంపుల్స్లో మీట్ అవ్వడం కానీ సంథింగ్ అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలి అండ్ అంటే ఒక గుడ్ అట్మాస్ఫియర్ ఉన్న టైంలో తను మిమ్మల్ని మీట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ అని వాళ్ళకి బాగా తెలుసు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ లైఫ్లో ఎప్పటికీ తనకి మీరు ఆ ఛాన్స్ ఇవ్వరు అనేది తను బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తను ఏంటంటే మీరు ఏమైనా బ్యాడ్గా థింక్ చేస్తూ ఉంటారేమో మళ్ళీ తన గురించి అని. అందుకే ఎప్పుడు మంచినే గుర్తించు, గుడ్ని ఇన్బిల్ట్ చేసుకొని ఉండు, ఏది బ్యాడ్గా మాత్రం థింక్ చేయకు అని చెప్తున్నారు. అగైన్ వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతోటి కమ్యూనికేషన్ చేయాలి, మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా వచ్చైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అన్న థింకింగ్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారనమాట. ఎంత కష్టమైన పని అయినా నువ్వు చెయ్యగలవు అంటే మీరు ఏదైనా సాధించే ఎనర్జీ ఉన్న పర్సన్ అనమాట మీ పర్సన్. అందుకే అలా ఫీల్ అవుతున్నారు అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. చూడండి, జస్టిస్. వాళ్ళు ఏ విధంగా అయినా ఈ రిలేషన్షిప్కి న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. తను చేసిన మిస్టేక్ని తను దిద్దుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు మీరు ఏదైనా సాధించగలరు, ఏదైనా కూడా మీరు అనుకున్నారు అంటే అది కష్టమైనా కూడా మీరు ఇష్టంగా చేస్తారనమాట. అది మీ పర్సన్కి మీలో నచ్చిన క్వాలిటీ. ఓకే, ఇదండి ఓవరాల్గా మీ లైఫ్ అయితే మాత్రం సారీ మీరు అనుకున్న విధంగా అయితే నల్లేరు మీద నడకలాగైతే సాగటం లేదు. తను అనుకొని వెళ్ళారు అలా ఉంటుంది ఇంకా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే హైవే రెడ్ మీద ఆడి కార్లో వెళ్ళినంత హ్యాపీగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ గతుకుల రోడ్డు మీద జట్కా బండిలో వెళ్ళినట్లుంది. అది ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ ఏంజల్స్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇది మీకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ నేమ్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ ఏంజల్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి దీంట్లో. నాట్ ద రైట్ టైం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రైట్ టైం కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఫస్ట్ ఆపర్చునిటీ అనేది మీ ముందుకి ఖచ్చితంగా రాబోతుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇంకా ఏమో తెలుసుకోవాలి మీ పర్సన్ గురించో సంథింగ్ ఎవరి గురించో. రిమైన్ పాజిటివ్ అనేది మీ లైఫ్లో మిగిలింది, రాబోతుంది. యు ఆర్ రెడీ. మీరు దానికి రెడీగా ఉండండి. ఇదండి ఈరోజు ఏంజల్స్ కూడా ఈ ఆన్సర్ ఇచ్చారు. మీ పర్సన్ నేమ్ ఏంటో చూద్దాం అసలు ఫస్ట్. NDPFBGI. ఈ మాత్రం నేను మూడు పడిందండి. అయి వచ్చిందంటే ఇంకా మీరే అనుకోండి, ఇది మీ ఎనర్జీనే అనుకోండి. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో ఈ లెటర్స్ ఎవరియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు ఇంపార్టెంట్ అయినా డేట్ అయినా టైం అయినా కానీ ఇంపార్టెంట్ ప్లేస్ అయినా కూడా ఏదో ఇందులో మాత్రం ఉంటుంది.
ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి, కానీ ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించొద్దు. మీ అందరి లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది రావాలి. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారా, మీ పర్సన్ మీ లైఫ్లోకి ఖచ్చితంగా రావాలి, మీరు సంతోషంగా ఉండాలి. లేదు మీ న్యూ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా, ఓల్డ్ పర్సన్ని లీవ్ చేయాలనుకుంటున్నారా, ఆ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.